మహాత్ముడుగా పిలిపించుకుంటున్నటువంటి పేరున్నటువంటి గాంధీతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూనా ఒప్పందాన్ని ఏదైతే చేసుకున్నారో ఈ వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ లేక విభేదాలు ఏ విషయంలో వీరిద్దరూ విభేదించాల్సినటువంటి అవసరం వచ్చింది? ఇప్పుడు ప్రధానంగా మనకు తెలిసిన విషయమే, గాంధీ హిందూ. ఆయన జీవితకాలం పాటు హిందూ మతాన్ని పాటించాడు. ఆయన చనిపోయేటప్పుడు హేరామ్ అని చనిపోయాడని చెప్తారు. ఆయన చేతుల్లో ఎప్పుడు భగవద్గీత ఉండేది. ఓకే, అంబేద్కర్ గారు ప్రధానంగా వ్యతిరేకించింది హిందూ మతాన్ని. ఇది చాలా విభేదాలకి. ఆయన వ్యతిరేకించిందే హిందూ మతాన్ని. ఆయన పుస్తకాలు రిడిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ అని చెప్పేసి రిడిల్స్ రాశాడు ఆయన. అంటే వాళ్ళ రాజ్యం ఏంటి అని చెప్పి రాశాడు. ఇది చాలా విభేదించడానికి. ఏ దేవుడినైతే గాంధీ గౌరవిస్తాడో పూజిస్తాడో ఆ దేవుడిని విమర్శిస్తే, అంబేద్కర్ విమర్శిస్తూ బుక్స్ రాస్తే చాలా వాళ్ళ మధ్య విభేదాలకి అది ఒక ప్రధానమైన కారణం. అన్నిటికంటే ప్రధానమైన కారణం ఏంటంటే, గాంధీ అప్పట్లో రాసిన రచనల్లో ఇంగ్లీష్లో ఒక రకంగా, ఇంగ్లీష్లోనేమో దళితుల్ని ఉద్ధరణ కోసం రాసినట్టు రాసి, హిందీలో లేకుండా గుజరాతీలో రాసేటప్పుడు మాత్రం వాళ్ళని అలాగే ఉంచాలన్నట్టుగా రాశాడు అనేది రెండు రకాలుగా రాశాడు. అంబేద్కర్ ఎక్స్పోజ్ చేశాడు. ఎక్స్పోజ్ చేయటం ఒకటి. మోరోవర్, గాంధీ కోరుకున్న స్వాతంత్రం, కాంగ్రెస్ పార్టీ కోరుకున్న స్వాతంత్రం ఏదైతే ఉందో అది స్వాతంత్రం వచ్చినా కానీ అగ్రవర్ణాల చేతుల్లో మాత్రమే ఉంటుందనే విషయాన్ని అంబేద్కర్ గుర్తించి అందుకని ఆయన దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించాల్సిందే అని పట్టుబట్టి రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ ఇస్తే బ్రిటిష్ గవర్నమెంట్ దానికి ఆమోదించింది. కానీ గాంధీ నిరాహార దీక్షకు దిగి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అంబేద్కర్ని బలవంతంగా ఒప్పించారు. అంబేద్కర్ ఏంటంటే ఇంకా ఆయన రాజీ పడాల్సిన పరిస్థితులు ఏర్పరిచారు. ఎందుకంటే గాంధీ తన అటు చూస్తే గాంధీ మరణం ఇటు చూస్తే తన దేశంలో తన జాతికి జరుగుతున్నటువంటి ఒక అన్యాయం ఇవి చూసుకున్నప్పుడు ఏమైందంటే, అప్పుడు గాంధీ అవుననుకున్నా కాదనుకున్నా దేశంలో ఒక గాడ్ ఫిగర్గా ఉన్న వ్యక్తి చనిపోతే మళ్ళీ ఎక్కడ అల్లకల్లోలం జరుగుతుందో, అది దళితులపైన దాడికి అక్కడ కారణమవుతుందనే ఒక భయంతో అంబేద్కర్ బలవంతంగా దానికి పూనా ఒప్పందానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. అంతేగాని ఆయన మనస్ఫూర్తిగా చేసిన ఒప్పందం అయితే కాదు.